రాజాసాబ్ ట్రైలర్‌లో చెప్పిన హిప్నోటిజం అనే కాన్సెప్ట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? జస్ట్ ఇమాజిన్ మీరు వెలుగు తక్కువగా ఉన్న ఒక డార్క్ హాస్పిటల్ రూమ్‌లో ఉన్నారు. మన ఎదురుగా ఉన్న డాక్టర్ చేతిలో గడియారం స్లోగా ఊగుతూ ఉంది. మెల్లగా ఆ డాక్టర్ చెప్పే మాటల వల్ల మనం మన కళ్ళు మూసుకొని ఒక డీప్ ఫోకస్ అండ్ రిలాక్స్ స్టేట్‌లోకి వెళ్తాం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం నిద్రలోను కానీ, మేల్కొని కానీ ఉండం. ఇక్కడే హిప్నోటిజం అనేది స్టార్ట్ అవుతుంది. సాధారణంగా హిప్నోటిజం అంటే ఇతరుల మైండ్‌ని కంట్రోల్ చేయడం అని అనుకుంటారు. కానీ అది ఫోకస్డ్ మెడిటేషన్ మాత్రమే. థెరపిస్ట్‌లు ఈ ప్రాసెస్‌ని వాడి మనలో ఉన్న భయాలన్నీ పోగొట్టడానికి, మెంటల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. మనం హిప్నాటిక్ స్టేట్‌లో ఉన్నప్పుడు మన మైండ్ పనిచేసే విధానం వల్ల మనం ఊహించుకున్న విషయాలన్నీ నిజంగా జరిగినట్టు అనిపిస్తాయి. ఆ స్టేట్‌లో మన మైండ్ అలాంటి ఇల్యూషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిప్నోసిస్‌లో ఉన్నప్పుడు నీ చెయ్యి అక్కడున్న క్యాండిల్‌కి దగ్గరగా పెట్టావని చెప్తే వెంటనే అక్కడి నుండి మనం ఆ చెయ్యిని తీసేస్తాం. అండ్ ముఖంలో పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ అయినట్టు కనిపిస్తుంది. కానీ నిజంగా బయట ప్రపంచంలో అక్కడ ఎలాంటి వేడి ఉండదు. మన చెయ్యి ఎలాంటి క్యాండిల్‌ని కూడా తాకలేదు. అయినా కూడా అలాంటి అనుభవం నిజంగా జరిగినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్‌లో నొప్పిని ప్రాసెస్ చేసే భాగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇక్కడ మన బ్రెయిన్ నమ్మితే శరీరం కూడా అలానే స్పందిస్తుంది. కాబట్టి ఇలాంటి హిప్నోటిక్ ప్రాసెస్ ని పాజిటివ్ గా వాడితే మనలో ఉన్న మెంటల్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక థెరపిస్ట్ యొక్క గైడెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ని చూడొచ్చు.